పల్లి మండలంలో దారుణ ఘటన. మైనర్ బాలిక 8 నెలల్లోనే డెలివరీ జరిగి మగబిడ్డను కన్న మైనర్ బాలిక పై పీలేరు మాధవి హాస్పిటల్లో విచారణ చేస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు. మైనర్ బాలికకు ప్రసవం చేయించడం పోలీసులకు ICDS వాళ్లకు సమాచారం. నేను ట్రీట్మెంట్ చేయడం నా తప్పే అని మహిళా కమిషన్ సభ్యురాలు ముందర ఒప్పుకున్న డాక్టర్ మాధవి, శిశువు ఎక్కడున్నారనే దానిపై ఎవరు స్పష్టత లేదు. బాలిక అన్నకు బాబుకు ఇచ్చామని చెబుతున్న డాక్టర్ పీలేరు మాధవి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు. ఇట్లా ఇప్పుడు అవసరం లేదు, మళ్ళీ తీసుకుందామని చెప్పి చాలా ఘోరం ఇది. కళ్ళలో నీళ్ళు వస్తాను. బిడ్డ ఇంకా తల్లి కూడా పిల్లలు లేకుండా చచ్చిపోతారు. ఆ మగ శిశువు అతి తొందరలో వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు తీసుకోపోతారు. ఇప్పుడే వచ్చినారు సార్, అక్కడ లేరు, సబ్మిట్ చేయలేదు. మనము ఒక లెటర్ సబ్మిట్ చేయలేదు. వాట్ హ్యాస్ హ్యాపెండ్, నా పరిస్థితి ఇది, నేను ఇది చేశాను అని మొత్తం రాసి అదే ఇన్ఫర్మేషన్ DMHO కూడా అడ్రస్ చేశాము. అదే ఇన్ఫర్మేషన్ పోలీసుకి కూడా పంపించాము. వాళ్ళు తీసుకున్నారు. ఎక్కడికి వెళ్తాము, అడ్మిషన్ లో ఉంటాము. మేము మార్నింగ్ మాట్లాడతాం మేడం అంటే సరే. మార్నింగ్ ఏమైందంటే వాళ్ళ అడ్మిషన్కి మేము అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి మేడం. దే ఆర్ నాట్ విల్లింగ్ టు గో అవుట్ సైడ్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మేడం ఏజ్ తప్పు దాచిపెట్టడం కూడా అంతే తప్పు. నేను దాచిపెట్టలేదు. అయిపోయారు వాంటెడ్గా అయిపోయినా. ఎందుకంటే నీ ఫీజు నీకు వచ్చేది, నువ్వు ట్రీట్మెంట్ చేయింటే, ఆ ఇంటిమేషన్ చేయింటే ఇప్పుడు ఇంత సమస్య నీకు వచ్చిండేది కాదు. నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతే కదా. ఎవరు ఏం మాట్లాడలేదు. మేము అడుగుతున్నాం పరిధిలో జరిగిందని మిమ్మల్ని మెసేజ్ న్యాయం కోసం వచ్చారు. నేను ఆన్సర్ చేయాలి. ఒక్క నిమిషం దొంగతనంగా మెసేజ్ అడ్మిట్ అయినారు వాళ్ళు. నేను 7వ తేదీ అడ్మిట్ అయినట్టు కూడా నేను చెప్పట్లేదు. అర్ధరాత్రి వచ్చారు అని నేను చెప్తున్నా. A to Z వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది అన్ని తెలుసు. మార్నింగ్ నుంచి చేస్తాం. మేడం ఆమె ఏదో తిక్కగా మాట్లాడింది, ఆమెకు సంబంధం లేదు. నేను మీకు హామీ ఇస్తున్నా, బేబీని మేము ఏ హాని చేయమని చెప్పాడు. ఇదే రూమ్ లో ఇక్కడే మాట్లాడాను మేడం. నేను వాళ్ళ బ్రదర్ తో, దీనికి కారణమైన అబ్బాయి వాళ్ళ బ్రదర్ తో, ఇద్దరితో మాట్లాడాను ఇదే రూమ్ లో. మేడం చేయకుండా ఇప్పుడు తల్లి బిడ్డను దూరం చేసినారా మేడం? దగ్గర ఇప్పుడు తల్లి బిడ్డని దూరం చేయించిన కారణం నేను కాదండి. నేను తల్లికే ఇవ్వాలి, తల్లికి సంబంధించిన తమ్ముడికే నేను బిడ్డను హ్యాండ్ ఓవర్ చేశాను. మీకు దాని ప్రూఫ్స్ ఉన్నాయి, మీ CCTVలు ఉన్నాయి, చూడండి మేడం. ఆమె ఏదో తిక్కగా మాట్లాడింది, ఆమెకు సంబంధం లేదు. నేను మీకు హామీ ఇస్తున్నా, బేబీని మేము ఏ హాని చేయమని చెప్పాడు. ఇదే రూమ్ లో ఇక్కడే మాట్లాడాను మేడం. నేను వాళ్ళ బ్రదర్ తో, దీనికి కారణమైన అబ్బాయి వాళ్ళ బ్రదర్ తో, ఇద్దరితో మాట్లాడాను ఇదే రూమ్ లో. మేడం చేయకుండా ఇప్పుడు తల్లి బిడ్డను దూరం చేసినారా మేడం? దగ్గర ఇప్పుడు తల్లి బిడ్డని దూరం చేయించిన కారణం నేను కాదండి. నేను తల్లికే ఇవ్వాలి, తల్లికి సంబంధించిన తమ్ముడికే నేను బిడ్డను హ్యాండ్ ఓవర్ చేశాను. మీకు దాని ప్రూఫ్స్ ఉన్నాయి, మీ CCTVలు ఉన్నాయి, చూడండి మేడం. నాకు ఇక్కడ నా మీద చాలా మేడం పొద్దున ఒక మెసేజ్ వచ్చింది, 70,000కి నేను బిడ్డను అమ్ముకున్నానని. ఎవరు ఇప్పుడు ప్రూవ్ చేయండి. నేను అదే చెప్తున్నా, నేను బిడ్డను అమ్ముకోవాలంటే ప్రూవ్ చేయండి. నేను ఇప్పుడే డిగ్రీ బిడ్డ నేను అమ్ముకోలేదు. అమ్ముకున్నాను. CCTV చూడండి మా సార్ చూపిస్తారు. ఉంది మా బిడ్డను వాళ్ళ అబ్బాయే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళాడు.
ఉంది. అమ్మాయి తల్లికి ఇచ్చారా? తల్లికి ఎట్లా ఇస్తామా నేను? తల్లి బిడ్డని ఎక్కడ ఇస్తారు మేడం? తల్లికి ఇస్తారు కదా. తల్లి దగ్గర బిడ్డను ఎప్పుడు పెడతాము? హెల్దీగా ఉన్నప్పుడు పెడతాము. ఆ బిడ్డ IUGR బిడ్డ ఉమ్మని తాగింది. అన్నప్పుడు ఒక రోజు ఎట్లా డిశ్చార్జ్ చేస్తారో మీరే ప్రాబ్లం చెప్తారు. ఇచ్చేసారు కదా. అదే మేడం చెప్తాను, ఎందుకు డిశ్చార్జ్ చేయడం? పొద్దు నుంచి కూడా మేము చేస్తున్నాం మేడం. ఎందుకంటే నాకు అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను అబ్బాయిని రమ్మని చెప్పి అడగాలని పొద్దు నుంచి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయడం కానీ ఇప్పుడు బేబీ అడుగుతుందో తెలియదు. తల్లి మాత్రం పల్లెలో వాళ్ళ ఇంట్లో ఉంది. బేబీ కోసము ఎదురు చూస్తున్నారు అందరము. కానీ బేబీ ఆన్ ది వేలో ఉందని విశ్వసనీయ సమాచారం. ఎవరి దగ్గర నుంచి ఎటు వెళ్తుందో సేఫా లేదని కూడా తెలియదు. వాళ్ళు ఆ అబ్బాయి బ్రదర్ చెప్పడం అయితే మేడం మేము తల్లికి బిడ్డ చనిపోయిందని చెప్పాము అని నాకు వెళ్ళేటప్పుడు చెప్పినాడు అబ్బాయి ఆ రోజు. నేను అది తప్పుమా, ఎట్లా చెప్తారు మీరు? తల్లికి చనిపోయిందని చెప్పకూడదు. తల్లే వినింది కదా, పీడియాట్రిషియన్ వచ్చి నా దగ్గర మాట్లాడేటప్పుడు తల్లి వినింది కదా, బిడ్డ బాగానే ఉన్నాడు మేడం, కాకపోతే అబ్జర్వేషన్ లో ఉండాలని. అమ్మాయి ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతుంది మేడం. అమ్మాయికి ఏమైనా బీపీ షూట్ అవుతుంది, అమ్మాయిని మేము కాపాడాలని మేము చెప్పలేదు. బిడ్డ చనిపోయిందని చెప్పాను వాళ్ళు చెప్పారు, మేము చెప్పలేదు. ఎందుకు పెట్టింది గవర్నమెంట్ నిజగృహాలన్నీ ఇట్లా మన అంటే ఇట్లా మాటలు చేసే వాళ్ళు మెసేజ్లు పెడతారు. వాళ్ళ గ్రూప్ ఇక్కడ నిజంగా ఏమంటున్నారు, నిజాయితీగా ఉండాలా, ఇంకోరికి అలా జరగకూడదు, వాళ్ళకి సేఫ్ చేసి పంపిస్తా ఉంటుంది కదా మన జోలికి వస్తుంది. అది పోరాడుతున్నారు. పేషెంట్ ఏదో సేవ్ చేయాలనో నేను ఇవన్నీ చేయలేదండి. నాకు అది ఐడియా రాలేదు. నేను ICDS వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయాలనే థాట్ నాకు రాలేదు. పేషెంట్ ని సేవ్ చేస్తే నాకేమొస్తుందని నేను ఇరుక్కుంటాను కదా. ఈ రోజు ఇంత అవమానం నాకు ఉండేది కాదు. నామ్స్ అన్ని తెలుసు, సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది. దాచిపెడితే ఎంత ప్రాబ్లం వస్తుందో కూడా తెలుసు. చెప్తున్నాను కదా, ఇంతమంది లైవ్ ముందా మీడియా ముందర CCTV ముందర నేను మేడంకి అర్థిస్తున్నాను. నేను దాచిపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు మేడం. నేను చెప్పాలనే థాట్ నాకు